అందరికీ నమస్కారం. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ అనే మాట తరచూ వినిపిస్తుంటుంది కదా. అసలు దాని అర్థమేంటి? చాలామందికి దీనిపై ఒక స్పష్టత ఉండదు. సరే, ఈరోజు మనం దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం. అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా తెలుసుకుందాం. నిజమే. ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్లలో ఆ చిన్న చిన్న అక్షరాల్లో ఉండే నియమాల్ని చూస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. ఆ భాష కొంచెం క్లిష్టంగా ఉంటుంది. కానీ ఏం పర్లేదు, ఈరోజు మనం అందులో ఉన్న ఒక ముఖ్యమైన నిబంధన గుట్టు విప్పుదాం. చాలా సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈరోజు మన చర్చలో ఏమేముంటాయంటే, ముందుగా అసలు ఈ వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత పొట్టకు సంబంధించిన వ్యాధులు, అలాగే తల, మెడకు సంబంధించిన సమస్యలు, ఇంకా వెన్నెముక, అస్థిపంజర సమస్యల గురించి మాట్లాడుకుందాం. చివరగా అంతర్గత అవయవాలు, కణితుల గురించి కూడా చర్చించి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటో తెలుసుకుందాం. రైట్, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటగా ఏంటి ఈ వెయిటింగ్ పీరియడ్? అసలు దీని అర్థమేంటి? ఇది గనక మనకు సరిగ్గా అర్థమవుతే పాలసీలోని మిగతా చాలా విషయాలపై ఒక క్లారిటీ వచ్చేస్తుంది. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తి పాలసీ కొనుగోలు చేసిన మొదటి 2 ఏళ్లపాటు కొన్ని రకాల అనారోగ్యాలకు ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తించదు. అదే ఈ వెయిటింగ్ పీరియడ్. మరి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలా ఎందుకు చేస్తాయి? ఎందుకంటే పాలసీ తీసుకోక ముందే ఉన్న జబ్బులకు లేదా చాలా నెమ్మదిగా బయటపడే అనారోగ్యాలకు వెంటనే క్లెయిమ్ చేయకుండా ఆపడానికన్నమాట. ఇది వాళ్ల రిస్క్ను మేనేజ్ చేసుకోవడానికి ఒక పద్ధతి. ఓకే, ఇప్పుడు ఈ వెయిటింగ్ పీరియడ్ కిందకు ఏ జబ్బులొస్తాయో కొన్ని ఉదాహరణలు చూద్దాం. ముందుగా పొట్టకు సంబంధించిన సాధారణ సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఈ విభాగంలో మనం ముఖ్యంగా హెర్నియా, గాల్ స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళు, కిడ్నీ స్టోన్స్, అలాగే పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి వాటి గురించి చూద్దాం. చూడండి, హెర్నియా అనేది మన కండరాలు బలహీనపడ్డం వల్ల నెమ్మదిగా వచ్చే సమస్య. ఇది రాత్రికిరాత్రే వచ్చేది కాదు కదా. అందుకే దీనికి చేసే సర్జరీకి పాలసీ తీసుకున్న వెంటనే కవరేజ్ ఇవ్వరు. సాధారణంగా ఆ 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ తర్వాతే ఇది కవర్ అవుతుంది. హెర్నియా అలాగే పిత్తాశయంలో రాళ్ళు అంటే గాల్ స్టోన్స్ కూడా ఒక్కరోజులో ఏర్పడేవి కాదు. ఇవి కూడా నెమ్మదిగా తయారవుతాయి. అందుకే వీటిని తీసేయడానికి చేసే కోలిసిస్టెక్టమీ అనే సర్జరీ కూడా ఈ వెయిటింగ్ పీరియడ్ లిస్ట్లో ఉంటుంది. ఇక కిడ్నీ స్టోన్స్ అంటే మూత్రపిండాల్లో రాళ్ళు. వీటి కథ కూడా అంతే. ఇవి కూడా నెమ్మదిగా ఏర్పడతాయి కాబట్టి వీటికయ్యే ట్రీట్మెంట్ ఖర్చులు కూడా సాధారణంగా ఆ 2 ఏళ్ల నిబంధన తర్వాతే కవర్ అవుతాయి. అలాగే పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఈ సమస్యలు కూడా అంతే. ఇవి కూడా నెమ్మదిగా తీవ్రమయ్యే అవకాశమున్నందువల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు వీటిని కూడా వెయిటింగ్ పీరియడ్ జాబితాలో చేర్చడం మనం గమనించవచ్చు. సరే, పొట్టకు సంబంధించినవి చూసాం గదా. ఇప్పుడు మనం తల, మెడకు సంబంధించిన సమస్యల వైపు వెళ్దాం. అంటే కళ్ళు, చెవులు, ముక్కు, గొంతుకు సంబంధించిన కొన్ని కండిషన్స్ అన్నమాట. క్యాటరాక్ట్స్ అంటే కంటి శుక్లాలు. ఇది చాలా కామన్ ప్రాబ్లం. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వస్తుంది. దీనికి సర్జరీనే పరిష్కారం. అయితే ఇది యాక్సిడెంట్ లాంటి ఎమర్జెన్సీ కాదు. ముందుగా ప్లాన్ చేసుకుని చేయించుకోవచ్చు. అందుకే దాదాపు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు దీన్ని వెయిటింగ్ పీరియడ్ లిస్ట్లో పెడతాయి. ఇక టాన్సిల్స్, దీని ఇన్ఫెక్షన్ కూడా చాలా మందిలో చూస్తుంటాం. దీనికి చేసే సర్జరీని కూడా చాలా సందర్భాల్లో ప్లాన్ చేసుకుని చేయించుకోవచ్చు. అత్యవసరం ఉండదు. అందుకే ఇది కూడా వెయిటింగ్ పీరియడ్ నిబంధన కిందకే వస్తుంది. కొంతమందికి ముక్కు దూలం వంకరగా ఉండటం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. ఇది పుట్టుకతోనో లేదా తర్వాతో ఏర్పడి చాలా కాలంగా ఉండే సమస్య. సో దీన్ని సరిచేసే సర్జరీ కూడా సాధారణంగా వెయిటింగ్ పీరియడ్ తర్వాతే కవరేజ్లోకి వస్తుంది. ఈ మెడికల్ పేరు చూసి కంగారు పడకండి. క్రానిక్ సప్యూరేటివ్ ఓటైటిస్ మీడియా అంటే సింపుల్గా చెప్పాలంటే చాలా కాలంగా చెవి నుంచి చీము కారడం. ఇక్కడ క్రానిక్ అంటే దీర్ఘకాలిక అనే పదం చాలా ముఖ్యం. ఇది చాలా కాలంగా ఉన్న సమస్య అని సూచిస్తుంది కాబట్టే దీని ట్రీట్మెంట్ కూడా ఈ నిబంధన పరిధిలోకి వస్తుంది. ఓకే, ఇక తర్వాతి విభాగానికి వెడదాం. ఇప్పుడు మన శరీరానికి ఆధారాన్ని, నిర్మాణాన్ని ఇచ్చే వెన్నెముక, అస్థిపంజర వ్యవస్థకు సంబంధించిన సమస్యల గురించి చూద్దాం. స్కోలియోసిస్ అంటే వెన్నెముక పక్కకు వంగడం, లేదా కైఫోసిస్ అంటే గూని రావడం. ఇలాంటి సమస్యలు కూడా ఒక్కరోజులో వచ్చేవి కావు.
ఇవి కూడా నెమ్మదిగా చాలా ఏళ్లపాటు డెవలప్ అవుతాయి. అందుకే వీటి ట్రీట్మెంట్ కూడా వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది. ఇక స్లిప్ డిస్క్ ఇది తీవ్రమైన నడుము నొప్పికి కారణమవుతుంది. నొప్పి ఒక్కసారిగా మొదలైనట్టు అనిపించినా దాని వెనుక ఉన్న అసలు కారణం అంటే డిస్క్ బలహీనపడటం అనేది చాలా కాలంగా జరుగుతూ ఉంటుంది. అందుకే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా సాధారణంగా 2 ఏళ్ల తర్వాతే కవర్ అవుతుంది. సరే, ఇక మనం చివరి కేటగిరీకి వచ్చేశాం. ఇందులో మనం కొన్ని అంతర్గత అవయవాల సమస్యలు, అలాగే ప్రమాదకరం కాని కణితులు గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్టులో సాధారణంగా గర్భాశయానికి సంబంధించిన రుగ్మతలు, బినైన్ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ అంటే ప్రోస్టేట్ గ్రంథి పెరగడం, ఇంకా హైడ్రోసెల్ వంటివి తరచుగా కనిపిస్తాయి. ఉదాహరణకు బినైన్ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ అంటే వయస్సు పెరిగే కొద్దీ పురుషులలో ప్రోస్టేట్ గ్రంథి సైజు పెరగడం. ఇది చాలా సాధారణం. దీనివల్ల మూత్ర సంబంధిత ఇబ్బందులు వస్తాయి. ఇది ప్రాణాపాయం కలిగించేది కాదు, చాలా నెమ్మదిగా ముదిరే సమస్య. అందువల్ల దీని ట్రీట్మెంట్కు కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు వెయిటింగ్ పీరియడ్ను వర్తింపజేస్తాయి. రైట్, ఇప్పటివరకు మనం చాలా ఉదాహరణలు చూశాం కదా. మరి వీటన్నిటినీ బట్టి మనకేమర్థమవుతోంది? అసలు మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేంటి? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒక్కటే. ఈ 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ అనేది యాక్సిడెంట్లు లేదా సడన్గా వచ్చే హార్ట్అటాక్ లాంటి ఎమర్జెన్సీలకు వర్తించదు. అలాంటివి పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే కవర్ అవుతాయి. ఈ నిబంధన కేవలం నెమ్మదిగా డెవలప్ అయ్యే, ముందుగా ప్లాన్ చేసుకుని చికిత్స చేయించుకోగల జబ్బులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ సమాచారం ఆరోగ్య బీమాను అర్థం చేసుకోవటంలో కొంత సహాయపడిందని ఆశిస్తున్నాను. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి పాలసీ ఒకేలా ఉండదు. దాని నియమాలు వేరుగా ఉండొచ్చు. అందుకే ఈ విషయాలు తెలిసాక ఎవరి పాలసీ డాక్యుమెంట్లో ఏముందో ఒకసారి చూసుకోవడం చాలా ముఖ్యం. అసలు తమ పాలసీలో ఏ జబ్బులకు ఈ వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుందో స్పష్టంగా తెలుసుకున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం ఎప్పుడైనా మనల్ని సురక్షితంగా ఉంచుతుంది.